అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే పని లేక వలసలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్, రూరల్ డిస్ట్రెస్ మైగ్రేషన్ ని చూడాల్సి వస్తుంది. ఇప్పటికే మన బిడ్డలకు ఉద్యోగాలు లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇక గ్రామాలలో కూడా పని దొరకడం కష్టమైపోతుంది. అంటే కనీసం తిండికి కూడా నోచుకోని స్థితికి గ్రామస్తులు వస్తారు, కూలీలు వస్తారు. ఇది దీని పరిణామం అవుతుంది. నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు లాగా సోషల్ ఆడిట్ ఉండదు. ఇంత కూలీ ఇవ్వాలి కదా అని కూలీ అడగడానికి ఉండదు. ఆ లేబరు, ఆ కాంట్రాక్టరు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 60 రోజులు పనే ఉండదంట. ఇవన్నీ వీటి దృష్ట్యా లేబర్ ని ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం జరుగుతుంది. బానిస వ్యవస్థ తయారయ్యేటట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ హెచ్చరిస్తుంది మోడీ గారిని, చంద్రబాబు గారిని, ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు. వీబీ గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు. పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మీరు ఖూనీ చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని, గ్రామ వ్యవస్థని ఖూనీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు, వాళ్ళకు అధికారం ఉండదు, వాళ్లకు ప్రాధాన్యత ఉండదు. ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే, ఒక బావి, ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్లకు ఇప్పుడు మార్గమే ఉండదు. మీరు గ్రామాలను ఖూనీ చేస్తున్నారు, గ్రామస్తులను, కూలీలను ఖూనీ చేస్తున్నారు. ఇది భావ్యం కాదు. మళ్లీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ ని, మన్రేగాని యాక్ట్ ని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మళ్లీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. యాక్ట్ లో ఏదైనా లోపాలుంటే దాన్ని సరిచేసుకోవచ్చు, కానీ పూర్తిగా యాక్ట్ ను మార్చి వీబీ గ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది, దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్, గ్యారంటీడ్ వేజ్, గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. నేషనల్ మినిమం వేజ్ గా 400 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్ట్ లో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ ని మళ్లీ తీసుకురావాలి. ఈ కొత్త యాక్ట్ ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను, మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం. ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది మన్రేగాని ప్రవేశపెట్టి. ఫిబ్రవరి 2వ తేదీన 20 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది. ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం. ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది. దాన్ని నేనే 2వ తేదీ నుంచి చేయబోతున్నాను. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.
మన్రేగాను తిరిగి తీసుకురండి, లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది. ఈ యాత్రకు సంబంధించి ఒక పోస్టర్ ని లాంచ్ చేస్తున్నాం.